హైదరాబాద్లోని గణేష్ మండపాల దగ్గర దొంగలు లడ్డూ చోరీ చేయడం కలకలం రేపుతోంది. మీర్పేట రాఘవేంద్ర కాలనీలోని గణేష్ మండపాల దగ్గర భక్తులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇద్దరు దొంగలు చొరబడి లడ్డూ ఎత్తికెళ్లారు. మరోవైపు వనస్థలీపురం పరిధి విజయపురి కాలనీలోని గణేష్ మండపం దగ్గర దొంగలు లడ్డూ చోరీ చేశారు. లడ్డూ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కట్టుకునే వచ్చాడు, కట్టుకుంటే లోపల ఊడిపోయింది. అది ఉడిపోయింది, లోపలికి మరి రొటేట్ అవ్వాలి కట్టుకుంటే. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వనస్థలిపురం విజయపురి కాలనీతో పాటు మీర్పేటలో కూడా గణేష్ మంటపాల్లో ఈ లడ్డు దొంగతనాలు జరిగినటువంటి సంఘటనలు వెలుగు చూశాయని చెప్పుకోవచ్చు. అయితే నిందితులు రాత్రి సమయంలో ఆ మంటపంలో ఉన్నటువంటి నిర్వాహకులు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో లోపలికి వెళ్లి లడ్డు దొంగతనం చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం చూసాం, గణేష్ ఉత్సవాలు వచ్చిందంటే చాలు లడ్డు దొంగతనం అనేది హైదరాబాద్ లో జరుగుతూ వస్తుంది. ఎందుకంటే కొంతమంది దొంగలు లోపలికి వెళ్లి లడ్డు దొంగలించేటువంటి క్రమంలో సెల్ ఫోన్లు, నగదును కూడా దొంగలించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మరికొంతమంది విశ్వాసం ఒకటి, కొంతమంది అంటే లడ్డు దొంగలిస్తే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది విశ్వాసం ఉంది. కాబట్టి అందులో భాగంగా చాలా మంది లడ్డూని దొంగతనం చేస్తున్నటువంటి సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ రెండు ఇన్సిడెంట్ లో కేవలం లడ్డు మాత్రమే దొంగలించినట్లు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఇదంతా కూడా రాత్రి సమయాల్లోనే వాళ్ళందరూ కూడా పడుకున్నటువంటి సమయంలోనే లోపలికి ఎంటర్ అయ్యి లడ్డు దొంగతనం చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం కెమెరాల్లో కూడా మనం చూస్తున్నాం, ఏబీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన వాళ్ళు దొంగలించుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆ సీసీ కెమెరాల్లో కూడా కొన్ని వీడియోలు రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ వీడియోలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులే ఈ విధంగా చేశారనే ఒక అనుమానం అయితే ఉంది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.